హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సౌజన్య వ్లాగ్స్. ఎవరైనా ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హెయిర్ స్టైల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు హెయిర్ స్టైల్ వచ్చేసి ఫిష్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అన్నమాట. ఫిష్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అనేది చేసుకుంటున్నాం ఈరోజు. అది ఎలా అనేది చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ వేరియేషన్ అనేది ముందే వేసేసుకున్నాను, ఫ్రంట్ వేరియేషన్. అది మనకి నచ్చినట్టు ఏ వేరియేషన్ అయినా వేసుకోవచ్చు. ఫ్రంట్ వేరియేషన్ అనేది హెయిర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. హెయిర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత సెక్షన్ క్లిప్స్ అంటాం, క్రొకోడైల్ క్లిప్స్ అని కూడా అంటాం. వాటితో సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకున్న తర్వాత ఒక డివైడ్ చేసుకున్న ఒక పార్ట్ని నీట్గా కోంబ్ చేసుకుని మీకు చూపించినట్టు ఇలా డివైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్మాల్ పార్టీషన్ తీసుకొని ఈ చేతిలోది హెయిర్ ఇందులోకి అండ్ ఇది ఇట్ సైడ్. ఏదైతే మీకు సింగిల్ హెయిర్ స్టైల్ అనేది చూపించానో నేను బిఫోర్ క్లాస్లో, సేమ్ అదే విధంగా ఇది ఫిష్ బ్రైడ్ హెయిర్ స్టైల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ తీసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. క్లిప్తో సెక్యూర్ చేసుకో. ఇప్పుడు మిడిల్ పార్టీషన్ తీసుకోవాలి. ఇంకో సెక్షన్ కూడా తీసుకుని సేమ్ ఆ 2 సెక్షన్స్ ఎలాగైతే అల్లేమో సేమ్ ఈ హెయిర్ స్టైల్ ఎంగేజ్మెంట్ లుక్కి చాలా నీట్గా ఉంటుంది. రిసెప్షన్కి నీట్గా ఉంటుంది. బ్రైడ్ పక్కన ఎవరైతే బ్రైడ్ మేడ్స్ ఉంటారో లైక్ సిస్టర్స్ వాళ్ళు గెస్ట్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి. చాలా షార్ట్గా సెక్షన్స్ తీసుకొని ఈ హెయిర్ స్టైల్ అనేది
వేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా హెయిర్ స్టైల్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఆ హెయిర్ స్టైల్ అనేది మీకు వేస్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. లాస్ట్ వచ్చేసి మనం రబ్బర్ బ్యాండ్తో ఈ మూడింటిని సెక్యూర్ చేసుకుంటాం. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. జస్ట్ రబ్బర్ బ్యాండ్తో నాట్ వేసుకోవాలి కింద. హెయిర్ స్టైల్ ఇవి లూజ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది వాల్యూమ్గా కనిపిస్తుంది. తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా చేయడం వల్ల వాల్యూమైజ్డ్గా కనిపిస్తుంది. ఇప్పుడు డెకరేషన్ చేసుకో. ఇప్పుడు హెయిర్ యాక్సెసరీస్తో ఇక్కడ మీరు వేణి అనేది పెట్టుకోవచ్చు. నా దగ్గర అది లేదు, సో ఈ యాక్సెసరీస్తో డెకరేషన్ అనేది చేస్తున్నా హెయిర్. సింపుల్గా ఉంటుంది, బ్రైడ్ లుక్ ఇస్తుంది. ఫైనల్ లుక్ ఇది. చూడండి, మనకి చాలా నీట్గా బ్రైడల్ హెయిర్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో కనిపిస్తుంది కదా. ఇది ఫిష్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అని అయితే అంటాం మనం. ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.